దీంట్లో ఇప్పుడు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి? ఒకవేళ గ్రూప్ డి సాధించిన స్టూడెంట్ తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఎలా ఫేస్ చేయొచ్చు? ఇంకా పై స్థానానికి జీడీసీ రాసుకోవచ్చండి. జీడీసీ ఉంటుంది. అదేవిధంగా జీడీసీ కోటాలో 3 years అయిపోయిన తర్వాత ఎలిజిబుల్ అవుతారు. ఆ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏజ్ ఉంటే హయ్యర్ పోస్టులు, ఫర్ ఎగ్జాంపుల్ 1800 గ్రేడ్ పేలో మీరు జాయిన్ అయ్యారనుకోండి, మీరు 2400 గ్రేడ్ పే ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు కానీ మీ యొక్క సర్వీస్ని బేస్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే హయ్యర్ గ్రేడ్ పే ఉంటే రైల్వే పర్మిట్ చేస్తుంది మీరు ఆ పోస్ట్కి వెళ్ళడానికి, సర్వీస్ కూడా యాడ్ చేస్తుంది. ఈ గ్రూప్ డి లో ఒకవేళ జాయిన్ అయిన తర్వాత కొంతమంది నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి క్వార్టర్స్ దొరికే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఉంటే వెంటనే దొరుకుతుందా, లేదంటే లేట్ అవుతుందా? క్వార్టర్స్ ప్రొవిజన్ అయితే ఉంటది, కానీ ఈ రోజుల్లో క్వార్టర్స్ ప్రొవిజన్ కంటే కూడా వాళ్ళకి ఈ యొక్క హౌస్ రెంటెడ్ ఎలిమెంట్స్ హెచ్ఆర్ఏ అనేటువంటిది ఎక్కువ ఉండటం వల్ల చాలా మంది క్వార్టర్స్ ప్రిఫర్ చేయట్లేదు. అవుట్ సైడ్ ఉండి ఆ యొక్క అమౌంట్ లో కొంత అమౌంట్ మిగిల్చుకోవడానికి చూసుకుంటున్నారు. కాబట్టి అవుట్ స్టేషన్ లో ఎక్కువ మంది ఉంటున్నారు. క్వార్టర్స్ అనేటువంటిది అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు ఈ రోజున. క్వార్టర్స్ కూడా ఏఎస్ఎంస్ దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు తీసుకుంటున్నారు. క్వార్టర్స్ అయితే ప్రొవిజన్ ఉంటుంది, కావాలి అంటే క్వార్టర్స్ లో ఉండొచ్చు. మొత్తానికి గ్రూప్ డి జాబ్ సాధిస్తే ఒక స్టూడెంట్ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది? స్టూడెంట్ యొక్క లైఫ్ స్టైల్ గ్రూప్ డి సాధించిన తర్వాత గ్రూప్ డి గానే ఉండకుండా వేరే పోస్టులకి ప్రిపేర్ అవుతూ వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా స్టేషన్స్ లో సైడింగ్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ వర్క్ అనేది తక్కువ ఉంటుంది, ప్రిపరేషన్ ఎక్కువ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాతో పాటు చేసేటువంటి చాలా మంది పాయింట్స్ మెన్లు, మాకు తెలిసిన పాయింట్స్ మెన్లు 5 or 6 years మాత్రమే పాయింట్స్ మెన్ చేసి నెక్స్ట్ గూడ్స్ గార్డ్స్ గా, అదేవిధంగా స్టేషన్ మాస్టర్స్ గా చాలా మంది ప్రమోట్ అవుతున్నారు. సో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ టు ఎంటర్ ద రైల్వే అనేటువంటిది చెప్పొచ్చు గ్రూప్ డి పోస్ట్ అనేటువంటిది. సార్, ఇప్పుడు గ్రూప్ డికి అప్లై చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వ్యక్తులు కావచ్చు, ఇవి చిన్న పోస్టులని చాలా పట్టించుకోకపోవడం కావచ్చు, అప్లై చేయకపోవడం, అలా కొంతమంది చేస్తున్నారు. అటువంటి వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? గవర్నమెంట్ పోస్టులు అనేటువంటివి ఈ రోజు నా కాంట్రాక్ట్ బేస్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ పోస్టులు అనేటువంటివి చాలా డిపార్ట్మెంట్స్ లో తగ్గిపోయినాయండి. కాకపోతే రైల్వే డిపార్ట్మెంట్ లో దీంట్లో కూడా తగ్గినాయి, కానీ పర్సంటేజ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వేరే దాంతో కంపేర్ చేసుకుంటే రైల్వేలో స్టిల్ ఇంకా గ్రూప్ డి పోస్టుల రూపంలో తీస్తున్నారు. కాబట్టి ఎంటరింగ్ అనేటువంటిది గ్రూప్ డి పోస్ట్ అయినా ఏదైనప్పటికీ కూడా గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్నటువంటి వాళ్ళు ముందు ఎంటర్ అవ్వాలి, తర్వాత పెద్ద పోస్ట్ కోసం ట్రై చేసుకోవచ్చు ఈ గ్రూప్ డి పోస్ట్ వచ్చిన తర్వాత. సో అందుకని అందరికీ, ఈవెన్ మా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది ఎంటెక్ చేసిన వాళ్ళందరూ గ్రూప్ డి పోస్ట్ చేసిన తర్వాతే స్టేషన్ మాస్టర్స్ గా, అదేవిధంగా గూడ్స్ గార్డ్స్ గా సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ యొక్క ప్రిపరేషన్ లో ఎటువంటి ప్రాబ్లం లేకపోతే కంపల్సరిగా అప్గ్రేడేషన్ అవుతారు. కాబట్టి గ్రూప్ డి పోస్ట్ కి గవర్నమెంట్ పోస్ట్ అనేటువంటిది ఈవెన్ గ్రూప్ డి పోస్ట్ అయినప్పటికీ కూడా అప్లై చేయాలి ఈ రోజులను బట్టి. ఎందుకంటే పోస్ట్ అనేటువంటివి వేరే డిపార్ట్మెంట్స్ లో లేవు, మొత్తం కూడా కాంట్రాక్ట్ బేసిస్ లో వెళ్ళిపోతున్నాయి ఈ రోజున. సో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేయాలని అనుకుంటున్న వాళ్ళు గ్రూప్ డి పోస్ట్ కి కంపల్సరీగా అప్లై చేయాలి.